హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని లాస్ట్ లెసన్ వచ్చేసి 12వ లెసన్ అన్నమాట. ఎంత మంచి వారమ్మ అనే పాఠంలోని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవాళ చూసేద్దాం. నాతో పాటు మీరు వచ్చేయండి. ఎంత మంచి వారమ్మ అనే పాఠాన్ని రాసింది వెన్నెలకంటి రాఘవయ్య. ఎంత మంచి వారమ్మ అనే పాఠాన్ని ఏ ప్రక్రియలో రచించడం జరిగింది? వ్యాస ప్రక్రియ. ఎంత మంచి వారమ్మ అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? జీవన వైవిధ్యం. ఎంత మంచి వారమ్మ అనే పాఠాన్ని రచించింది ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. క్రింది ఇచ్చిన వారిలో నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వాతంత్ర్య సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఎన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు? 21 నెలలు. వెన్నెలకంటి రాఘవయ్య గారిని భారత ప్రభుత్వం ఏ పురస్కరించి సత్కరించారు? పద్మభూషణ్. భారత ప్రభుత్వం ఏ పురస్కారం వచ్చింది? పద్మభూషణ్. యానాదుల వేటకు వెళ్లే ముందు ఏ దేవుడికి మొక్కుకుంటారు? కాట్రాయుడు. యానాదుల యొక్క దైవం ఏమిటి? వెంకటేశ్వర్లు స్వామి. యానాదులు తినని పండేదో గుర్తించండి. కలే పండ్లు తింటారు. నాగజమ్ముడు పండ్లు, బిక్కి పండ్లు. ఈ 3 కాదో అవును, మీరే చెప్పండి. యానాదులు ప్రదర్శించే ఏ కళారూపం గ్రామీణులను బాగా ఆకర్షిస్తుంది? యక్షగానం. ఎంత మంచి వారమ్మ అనే పాఠాన్ని రచించిన వెన్నెలకంటి రాఘవయ్య ఒక స్వతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. ఎంత మంచి వారం అనే పాఠాన్ని రచించిన వెన్నెలకంటి రాఘవయ్య గారి జీవితకాలం 1897-1981 సంవత్సరం. వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదులు భారతదేశంలో ఆదివాసుల వంటి రచనలు ఎన్నో పుస్తకాలు రచించాడు. ఎన్ని పుస్తకాలు రచించాడు? 22 పుస్తకాలు. క్రింది ఇచ్చిన వాటిలో వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన రచన ఏది? నల్ల దొరతనం. వెన్నెలకంటి రాఘవయ్య గారిని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కరించి సత్కరించారు? పురస్కారం వచ్చింది 1973. వెన్నెలకంటి రాఘవయ్య గారు అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి రచనలు ఎన్ని పుస్తకాలు రచించారు? 10 పుస్తకాలు. క్రింది ఇచ్చిన వాటిలో యానాదుల యొక్క ఔషధాలు ఏవో గుర్తించండి. కొండ కషాయాలు, మూలికలు. వెన్నెలకంటి రాఘవయ్య గారు ఎంత మంచి వాడమ్మ, యాడకి పోయినాడమ్మ అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలితో సాక్షాత్కరించు కష్టజీవులు అని ఎవరిని వర్ణించాడు? యానాదులు. పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిల్చొని నీళ్లు త్రాగడమే మేలనే కోవకు చెందిన వాళ్ళు ఎవరిని వెన్నెలకంటి రాఘవయ్య వర్ణించాడు? యానాదులు. వెన్నెలకంటి రాఘవయ్య రచించిన ఎంత మంచి వారమ్మ అనే పాఠమును ఏ రచన నుండి తీసుకోవడం జరిగింది? యానాదుల నుంచి తీసుకోవడం అయితే ఈ పాఠం అనేది జరిగింది. కట్ట మీద గడ్డి కోసేలన కట్ట కింద మోపు గట్టి లాలారణ బంగారస్వామి అనే పాట ఎవరు పాడారు? యానాది స్త్రీలు. భారతదేశంలో వివిధ తెగల జీవన విధానం గురించి తెలియపరచడం జీవన వైవిధ్యం. అటువంటి జీవన వైవిధ్యం ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏది? ఎంత మంచి వారమ్మ అనే పాఠం. క్రింది ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యం ఏమిటి? ఆనాది పదం నుండి యానాది అనే పదం పుట్టింది. కరెక్ట్. యానాదులు దక్షిణాన పొన్నేరి, తమిళనాడు, ఉత్తరాన కృష్ణా, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతమే వీరి తొలి స్థానం. కరెక్ట్. క్రింది ఇచ్చిన వాక్యాలలో యానాదులకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి. యానాదులు ద్రావిడుల వలసలకు చాలా పూర్వమే తెనుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్న ఆనాది మానవులు. కరెక్ట్. వీరు అడవుల్లో పుష్కలంగా దొరుకుచుండిన తేనె, చారపప్పు, వైద్యానికి అవసరమే మూలికలు అమ్ముతుంటారు. కరెక్ట్. క్రింది ఇచ్చిన వాక్యాలలో యానాదులకు సంబంధించి సరికాని జత. యానాదులు వస్తా పదరా రస్తా పనికి అని పాటను మొదలు పెడతారు. కరెక్ట్. యానాదులు ధనము దాచుడు, దొంగతనము అంటూ పాటను ముగిస్తారు. కరెక్ట్. యానాదులు వారికి సంక్రామిక వ్యాధులు తటస్థమైనప్పుడు ఏ దేవులను కొలిచి గ్రామ చావీళ్ళ దగ్గర ప్రార్థిస్తుంటారు? మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ. యానాదులు ఎంత చమురు రాసినా ఎదుగు నల్లని ఎరకల ఉంగరాలు, సన్నని పెదవులు,
పలచని పలుకుబారు కట్టె శరీరాలు, పరుగుల్లో గుర్రాలను కూడా వెనుక వేయగలే లేసైన పిక్కలు ఉన్నాయి. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్టు వర్ణించి చెప్పారు కాబట్టి. యానాదులు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైన అచ్చు తెలుగు మాటలు ముత్యాల్లా జారిపడుతుంటాయి. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది? ఉపమా అలంకారం. పోల్చి చెప్పారు ఇక్కడ. ఉపమా అలంకారం పోల్చి చెప్పడం. క్రింది ఇచ్చిన సమాస పదాలు విగ్రహ వాక్యాలకు సంబంధించి సరికాని జత. విద్య గంధం, విద్య నీడి గంధం కరెక్టు. మంత్రాలు మరియు తంత్రాలు కరెక్ట్. ఈష్య ద్వేషాలు, ఈష్య మరియు ద్వేషం కరెక్ట్. ధాన్య రాసులు, ధాన్యం తోడి రాసులు తప్పిది. క్రింది ఇచ్చిన సమాసం పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ధాన్య రాసులు చతుర్థి తత్పురుష సమాసం తప్పు. మంత్రాలు ద్వంద్వ సమాసం కరెక్ట్. విద్యాగంధం రూపక సమాసం కరెక్ట్. నిరాశ నిస్పృహాలు ద్వంద్వ సమాసం కరెక్ట్ అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి 6వ తరగతిలోని 12వ లెసను ఎంత మంచి భారమ్మ అనేది ఇంపార్టెంట్ బిట్లు అయితే ఇవన్నమాట. చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.